డైరెక్ట్ గా నీతో ఫేస్ టు ఫేస్ గొడవకి రాకపోవచ్చేమో గానీ వారు ఆశ్రయించే శివ కొరకు ప్రార్థిస్తున్నా, మంచి ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి. వారికి ఉన్న ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాలం వరకు కూడా దేవుని యొక్క కృపా కాపుదల మనందరితోనూ ఆయన నిలిపారు. అందుకే మనం అందరము కూడా మరొకసారి ఈ రాత్రి దినమున మరొకసారి దేవుణ్ణి స్తుతించుకోనగలుగుతున్నాం, ఆయన మాటలను వినగలుగుతున్నాం, ఆయనకు ప్రార్థించుకోనగలుగుతున్నాం. దేవుని యొక్క ప్రేమ ఈ లోకంలోని ఏ ఒక్కరి ప్రేమతో కూడా సాటి రాదు. తల్లి మరిచినను తండ్రి విడిచినను నేను నిన్ను విడవను అంటున్నాడు. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు మనకు ఏ మాట చెప్పినా ఆ మాట ఎటువంటిదట, మన మంచి కోసమే. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యాలను మనం విందాం, శ్రద్ధగా విందాం. ఈ రాత్రిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడని విశ్వసించు. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. అదే విధంగా వాక్య భాగం తర్వాత మీ కొరకు పేరు పేరున మేము ప్రార్థిస్తున్నాం గనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి, అద్భుతాలు మీరు చూస్తారు. ఆలస్యం చేయకుండా రాత్రిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని మనం తెరిచినట్లయితే ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం. జెర్మయా చాప్టర్ 24 verse 6. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్లగింపక వారిని నాటెదను. ఇర్మియా ప్రవక్త అయినటువంటి ఇర్మియా పలుకుతున్నటువంటి ఈ మాటలు మనం చూడొచ్చు. ఇశ్రాయేలీలందరూ కూడా బబులోను చెరకెళ్ళిపోయారు. వాళ్ళు అనుకుంటున్నచ్చు, బహుశా మా స్థితి, మా గతి ఎప్పుడు కూడా ఈ చెరలోనే ఉండాలేమో, నా బ్రతుకంతా కూడా, మా జీవితాలన్నీ కూడా ఈ బబులోను రాజు కింద ఊడిగం చేస్తూ ఉండాలేమో అని బహుశా వాళ్ళు బాధపడుతున్న సమయంలో దేవుడు డైరెక్ట్గా ఇర్మియాకి దర్శన రూపేణ చెబుతున్న మాట ఏంటంటే, నా దృష్టి వాళ్ళపైన ఉంచాను అని. ఎందుకు ఉంచాడు అంటే అక్కడ వాక్యం సెలవిస్తుంది, మేలు కలుగుటకై అని రాయబడి ఉంది. ఏం కలుగుతుందటండి? మేలు కలుగుటకై దేవుడు తన యొక్క దృష్టిని మన పైన ఉంచాడు అని. ఈ రాత్రి కాలంలో దేని వలన నువ్వు ఇబ్బందులు పడుతున్నావో, ఏ సమస్యల్లో చిక్కుబడ్డున్నావో, ఎటువంటి భయంకరమైన రోగమే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, శ్రమలే కావచ్చు, ఈ రాత్రి కాలంలో బహుశా నిన్ను వేధిస్తూ ఉన్నాయేమో, సహోదరి సహోదరుడా, దేవుడు నీ పైన దృష్టి నిలిపాడు. అది నీకు హాని చేయడానికి కాదు, అది నిన్ను బాధ పెట్టడానికి కాదు, అది నిన్ను కృంగదీయడానికి ఏమాత్రం కాదు. మేలు జరుగుటకై, మేలు నీ జీవితంలో చేయుటకై దేవుడు నీ వైపు చూస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే ఒక వ్యక్తి, సౌలు అనే వ్యక్తి దావీదు పైన దృష్టి నిలిపాడు. ఎటువంటి దృష్టి అంటే అక్కడ రాయబడి ఉంది, విషపు చూపు నిలిపెను అని రాయబడి ఉంటుంది. అంటే ఈ లోకంలో కొంతమంది మన వైపు చూస్తున్నారంటే దానికి మీనింగ్ మనమేదో అందగాళ్ళం, మనమేదో గొప్ప వాళ్ళం, మనమేదో ఆస్తి అంతస్తులు కలిగిన వాళ్ళం, లేదా మనం అంటే గౌరవం ఉండి కాదు. కొంతమంది మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారంటే, కొంతమంది మన వైపు చూస్తూ మన యొక్క కదలికలు గమనిస్తూ ఉన్నారంటే అది మనల్ని బాధ పెట్టడానికి కూడా కావచ్చు. దావీదును చంపడానికి సౌలు విషపు చూపు నిలిపినట్లుగా మన వాక్యంలో చూడొచ్చు. అదేవిధంగా ఈ లోకంలో చాలా మంది మన యొక్క ఎదుగుదలను బట్టి, మనకున్నటువంటి స్థితిగతులను బట్టి, మన యొక్క మంచితనాన్ని బట్టి ఏం చేస్తున్నారట, వాళ్ళు మన వైపు చూస్తున్నారు. ఏమనట్లే, ఒక్క మాట కూడా అనరు, కానీ వెనకది చేసేది వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. చాలా మంది నీతో పెద్దగా డైరెక్ట్గా నీతో ఫేస్ టు ఫేస్ గొడవకి రాకపోవచ్చేమో కానీ వారు ఆశ్రయించవలసిన వారిని వారు ఆశ్రయిస్తారు. వారు నిన్ను ఏ విధంగా దెబ్బతీయాలో అన్ని కూడా ప్రణాళికలు వేసుకుంటారు. ఆ విధమైన పరిస్థితుల్లో ఈ రాత్రి కాలంలో బహుశా నువ్వు ఉన్నావేమో సహోదరి సహోదరుడా. కానీ వారు ఎటువంటి చూపు నిలిపినప్పటికీ దేవుడు నీ పైన ఒక చూపు కలిగి ఉన్నాడు. అది మంచి చేయడానికే. ఎవరెన్ని పన్నాగాలు పన్నినప్పటికీ, ఎవరెంతగా నిన్ను ఇబ్బందులు పెడుతున్నప్పటికీ, ఎవరెంతగా నీ యొక్క హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నప్పటికీ దేవుడు మాత్రం నీకు మంచి చేయాలని చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, వారిని పెళ్లగింపను, వారిని నాటుతాను అని. హల్లెలూయా. ఇంతవరకు పెళ్లగింపబడిన స్థితిలో ఉన్నావేమో. ఏది స్టార్ట్ చేసినా, ఏది ప్రారంభిస్తున్నా
దేంట్లో అడుగు పెడుతున్నా అన్నీ కూడా వ్యతిరేకతలు, అన్నీ కూడా ఆయాసకరమైన పరిస్థితులు, అందరూ కూడా మోసం చేసేవాళ్ళు, ఇబ్బందులు గురి చేసే వాళ్ళే ఉన్నారేమో. ఇక నుంచి నీ జీవితం మారబోతుంది. దేవుడు నిన్ను నాటబోతున్నాడు. హల్లెలూయా. నమ్మండి, దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నాటి నీ స్థితిగతులను మార్చేస్తాడు. ఇప్పటి వరకు కూడా పెళ్లగింపబడిన స్థితుల్లో, ఇప్పటి వరకు కూడా విషపు చూపు నిలిపిన మనుషుల మధ్య బహుశా నువ్వు ఉన్నావేమో. దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది నీ మంచికే అని గమనించు. వాక్యం ఏది చెప్తుందో ఆ విధంగా జీవించు. వాక్యానుసారంగా ముందుకు వెళ్ళు. నీ జీవితంలో దేవుడు ఏదైతే అలౌ చేస్తున్నాడో, ఏ పరిస్థితులను అయితే కొన్నిసార్లు మనకి ఇబ్బందిగా అనిపిస్తున్నాయో, అయినప్పటికీ దాన్ని రిసీవ్ చేసుకో. ఇది నా కొరకే, దేవుడు నా మంచి కొరకే చేస్తున్నాడని నమ్ము. గొప్ప కార్యాలు చూస్తావు, అద్భుత కార్యాలు చూస్తావు. నీ యొక్క ప్రతి బలహీనత, ప్రతి సమస్య నుంచి దేవుడు ఖచ్చితంగా విడుదలనిస్తాడు. మేమందరం మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రికి, ఈ సమయంలో కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. పేరు పేరున ప్రార్థనలు ఏకీభవించండి. కామెంట్స్ ద్వారా మీ రిక్వెస్ట్లు తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా. విన్నటువంటి వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తివంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలయ, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, నిత్యము మాకు మేలు చేసే దేవుడవని, మేము తండ్రి మమ్మల్ని పడగొట్టక మమ్మల్ని లేవనెత్తే దేవుడవని, మమ్మల్ని తండ్రి పెళ్ళగింపక మరి తండ్రి చిగురింపజేయగల సమర్థుడవని తండ్రి, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచి ధైర్యపరిచిన మీ అమూల్యమైన మాటలను బట్టి, వాక్య సత్యాలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రభా వారికి ఉన్న సమస్యలను మాకు తెలియజేశారో వారిని బట్టి వారి యొక్క పేర్లు పెట్టి ప్రార్థిస్తుండగా మీ యొక్క సహాయము ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. పేరు పేరున వారిని మీరు దీవించండి తండ్రి. సమయంలో బిడ్డ జ్యోతి గారి కొరకు ప్రార్థిస్తున్నాము. బిడ్డకున్న గుండె నొప్పి నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. మీరే ఆ బిడ్డను స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యమును ఆ బిడ్డకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా బిడ్డ శివ కొరకు ప్రార్థిస్తున్నా. మంచి ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి. వారికి ఉన్న బలహీనతను కొట్టివేసి మీ యొక్క బలము చేత ఆ బిడ్డను నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా మనీ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి తండ్రి మీరే వారికి స్వస్థతను అనుగ్రహించండి. మిమ్మల్ని నమ్మిన వారిని ఎంత మాత్రమును సిగ్గుపరిచే దేవుడవు కాదు ప్రభా. అయ్యా వారి యొక్క దోషాలను మన్నించి, వారి పాపాన్ని మన్నించి సంపూర్ణ ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అరుణ కుమారి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డకు తండ్రి మరి గర్భఫలాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. మేము నమ్ముచున్నాం ప్రభా. అయ్యా బిడ్డకు తండ్రి మీరు గర్భఫలము మీరిచ్చే బహుమానము నా తండ్రి అద్భుతమును వారి పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా సుస్మిత గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించండి అయ్యా. మరి వారి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి ప్రభా. అయా పరస్త్రీ వ్యామోహం నుండి అయా వారి భర్తకు విడుదలను దయచేయండి. మారు మనసున బిడ్డకు అనుగ్రహించండి. వారి కుటుంబాన్ని మీ యొక్క నామములో కట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అయా షాహీనా బేగం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ నిద్రలేమి సమస్య నుండి విడుదల దయచేయండి అయ్యా. అయా మంచి నిద్రను బిడ్డకు మీరు అనుగ్రహించండి. యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందునని దావీదు భక్తుడు కీర్తిస్తున్నట్లుగా ప్రభా బిడ్డ మిమ్మల్ని కీర్తించి మిమ్మల్ని ఘనపరిచేటువంటి భాగ్యాన్ని దయచేసి అయా మంచి నిద్రను బిడ్డకు మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రమోద్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డకు మారు మనసును దయచేయండి నా ప్రభా. మీలో ఆనందించే భాగ్యము వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా శివమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ వారికి ఉన్నటువంటి ఆ కోర్టు సమస్య నుండి విడుదల దయచేయండి. వారి పక్షాన మీరు న్యాయమును తీర్చండి నా తండ్రి. అవును ప్రభా, వారికి ఉన్న అప్పులు మరి తండ్రి, వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, కాళ్ళ నొప్పులు, అనారోగ్య సమస్యలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. శ్రీనివాస్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డకున్న క్యాన్సర్ నుండి యేసు నామములో విడుదల దయచేయండి అయ్యా. మీరే వారిని స్వస్థపరచండి, బలపరచండి అయ్యా. మీరే వారిని లేవనెత్తండి. వచ్చిన రోగాన్ని బట్టి దిగులు చెందకుండా మీలో ధైర్యాన్ని పొందుకునే బిడ్డగా ఆ బిడ్డను మీరు నిలవబెట్టండి. సంపూర్ణ ఆరోగ్యం, ఎముకలలో సత్తువ ఆ బిడ్డకు మీరు అనుగ్రహించి మీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టమని
బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా జమీలా గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న కోర్టు సమస్య నుండి విడుదల దయచేయండి. వారి పక్షముగా మీరే న్యాయము తీర్చండి. విధవరాల పక్షముగా న్యాయము తీర్చే దేవుడో బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారికి ఇచ్చిన గర్భఫలాన్ని కూడా మీరు దీవించండి. ఇచ్చిన బిడ్డ ప్రభా మరి దూర దేశంలో ఉంటుండగా తండ్రి మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచండి. రమేష్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క కృప, మీ యొక్క కనికరం ఆ బిడ్డపై ఉంచండి. మంచి జాబ్ను వారికి మీరు అనుగ్రహించండి. వివాహ విషయంలో మీ యొక్క చిత్తాన్ని ఆ బిడ్డలకు బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఇంకా ఎటువంటి సమస్యలతో బిడ్డలున్న ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. మానసికంగా ఎందరైతే బిడ్డలు కృంగిపోతున్నారో వారి యొక్క కృంగుదలలో నుండి వారిని లేవనెత్తండి ప్రభా. అయా మరి తండ్రి అప్పుల సమస్యతో ఎందరైతే బిడ్డలు ఉన్నారో ఆ అప్పుల సమస్య తీర్చుకోవడానికి శక్తిని, సామర్థ్యమును, జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనుల్లో ఆశీర్వాదాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు గర్భఫలము లేక బాధపడుతున్న వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారికి తన మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అదేవిధంగా ఉద్యోగ సమస్యలన్నింటినీ కొట్టివేయండి ప్రభా. అయా భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. వారి యొక్క కన్నీటిని తొడమండి, నాట్యముగా మార్చండి. అవమానాలన్నింటినీ ఆశీర్వాదకరంగా మార్చండి. అయా మరి తండ్రి శాపములను దీవెనలుగా మార్చండి నా ప్రభా. ప్రతి బిడ్డకు తండ్రి సంతోషములు, సమాధానాన్ని, నెమ్మదిని, అయా సఖ్యతను దయచేయమని ప్రభా. అయా మరి సమయంలో చిన్న బిడ్డల చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో నైట్ డ్యూటీలకు వెళ్తున్నారో అయా వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా వారు వెళ్లే మార్గములన్నిటిని సరళం చేయండి. వారు వెళ్లే వాహనం అంతటిని మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. అదేవిధంగా మరి తండ్రి క్షేమంగా వారు వెళ్ళి మరి డ్యూటీ చేసుకొని తిరిగి రావడానికి సహాయం దయచేయండి ప్రభా. అయ్యా ఇంకా నిద్ర లేమి సమస్యతో ఎందరైతే బిడ్డలు ఉన్నారో మంచి నిద్రను వారికి దయచేయండి ప్రభా. నేను యెహోవా నాకు ఆధారం అని ప్రభా. బిడ్డలు నాకు లేమి కలగదని ప్రభా. మరి మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ మీ యొక్క నామాన్ని హెచ్చించేటువంటి మనస్సు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. అయ్యా వారు మిమ్మల్ని స్తుతిస్తుండగా వారి స్తుతుల పైన మీరు ఆసీనుడవు కమ్మని ఈ రాత్రి కాలం అంతటిని ప్రభా అయ్యా వారికి ఆశీర్వాదకరంగా మార్చమని, దుఃఖమును తీసివేయమని, సంతోషమును వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ మీరే ప్రతి బిడ్డకు తోడుగా ఉండి వారి యొక్క తండ్రి గృహము చుట్టూ మీ యొక్క కంచెను, మీ కాపుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, ఉన్నతమైన, బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.